హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 89. అలా మాటలతో, ఆప్యాయతలతో, ప్రేమతో వాళ్ళ డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నారు ముగ్గురు. వీర్ కూతుర్ని ఎత్తుకొని అటూ ఇటూ తిప్పుతూ ఉంటే తండ్రి భుజం మీదే తండ్రితో మాట్లాడుతూ పడుకుండిపోయింది వన్య. ఇక కూతురు పడుకుండిపోయిన తర్వాత తనని మంచం మీద పడుకోబెట్టి భార్య వైపు చూశాడు. ఏంటి సార్ నా వైపు అలా చూస్తున్నారు? పడుకోండి మీరు కూడా, మళ్ళీ ఉదయాన్నే లేవాలి అంది మైథిలి హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ. మా ఆవిడ చాలా తెలివైంది, అలాగే చాలా అందంగా ఉంటుంది, అందుకే అలా చూస్తూ ఉన్నా అన్నాడు వీర్ భార్య వైపు చూస్తూ. ఓహో అవునా సార్, మంచిదండి, చాలా మంచిది. ఇంకా పడుకోండి, నాకు కూడా బాగా నిద్ర వస్తుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంది మైథిలి. పడుకోవచ్చులే అంటూ భార్యని తనకి దగ్గరగా జరుపుకొని, నేను అడిగిన దానికి మాత్రం సమాధానం ఉండట్లేదు అన్నాడు వీర్. అసలేం అడిగావు నువ్వు? అయినా నువ్వు అడిగిన దానికి సమాధానం నేనేం చెప్పలేదు అడిగింది మైథిలి భర్త వైపు చూస్తూ. అదే మేడం, నేను అడిగేది సెకండ్ బేబీ కోసం అన్నాడు వీర్. హలో, నేను కూడా కొన్ని రోజులు ఆగుదామని అన్నాను కదా, మరి ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటావేంటి అడిగింది మైథిలి. నువ్వు ఇలాగ ఉంటే కష్టం అమ్మాయి అన్నాడు వీర్ భార్య వైపు చూస్తూ. అబ్బో అవునా, సరే సార్, పర్వాలేదులేండి, ఏం చేస్తాం, ఐఎమ్ ఆల్ రైట్ అంది మైథిలి. ఒసే, నేను అడిగిన దానికి తిక్క తిక్కగా సంబంధం లేకుండా సమాధానం చెప్తావేంటే నిన్ను అంటూ భార్యని దగ్గరికి లాక్కొని తన పెదాలను అందుకున్నాడు వీర్. భర్త ఇస్తున్న ముద్దుకి అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆ ముద్దుని ఇంకా స్ట్రాంగ్గా మారుస్తూ ఉంది. అలా ఆ ముద్దే హద్దులు దాటి వాళ్ళ ప్రణయ కావ్యానికి నాంది పలికింది. అలా అలసిన దేహాలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు సండే కావటంతో పాప నిద్ర లేచిన మళ్ళీ తనని పడుకోబెట్టింది మైథిలి. పాప తల్లి గుండెల మీద తల పెట్టుకుని, మమ్మీ రేపు విహా బర్త్డే కదా, వాట్ గిఫ్ట్ బాయ్ మన అడిగింది వన్య. అవును కదా, రేపు కన్నయ్య బర్త్డే, నేనెలా మర్చిపోయాను, థ్యాంక్స్ బంగారం, విహాన్ బర్త్డే అని గుర్తు చేసినందుకు. మనం డాడీ లేచాక బయటికి వెళ్దాం, ఓకేనా? విహాన్ కోసం డ్రెస్ తీసుకుందాం, అలాగే టాయ్స్ కూడా తీసుకుందాం. నాకు కూడా అంది పాప. నీకు నీ రూమ్ నిండా బొమ్మలే, అవి ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా ఉన్నాయని మీ డాడీ కొత్త కబోర్డ్ కూడా వేయించారు, అందులో కూడా మొత్తం బొమ్మలే. ఇంకా ఎన్ని బొమ్మలు కావాలే నీకు అడిగింది మైథిలి కూతురి వైపు చూస్తూ. నువ్వు నాకు బొమ్మ నాట్ బై ఐటల్ పానీపూరి విషయ టు నాన్న అంది వన్య. అపై నువ్వు మళ్ళీ నన్ను బెదిరించుకు, ఆల్రెడీ నువ్వు పానీపూరి తిన్న విషయం మీ డాడీకి తెలుసు, ఇంకా దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయాలి అనుకుంటే అది కేవలం నీ మూర్ఖత్వమే అవుతుంది అంది మైథిలి. ఐ నో బిలీవ్ మై సేతు నాన్న అంది వన్య. చెప్పకబా అంది మైథిలి. నాన్న నాన్న అంటూ వీరిని నిద్ర లేపుతూ ఉంది మైథిలి. ఏంటి బంగారం అన్నాడు వీర్ నిద్ర కళ్ళతోనే. నాన్న, అమ్మ నీకు సేయా పానీపూరి విషయం అడిగింది వన్య. చెప్పింది, అయినా ఏంటి, పానీపూరి బయట కావాలి అన్నావంట, కొనకపోతే మమ్మీని బెదిరిస్తున్నావంట అడిగాడు సరిగ్గా కూర్చుంటూ. ఆ మాటకి పాప తండ్రి వైపు తల్లి వైపు మార్చి మార్చి అమాయకంగా చూస్తూ, నాన్న టుమారో
విహా బర్త్డే అమ్మ సే విహాన్ కోసం టాయ్ డ్రెస్ బాయ్ అని నేను ఆస్క్ అమ్మ బాయ్ బొమ్మ అని అమ్మ సే నో అంది వన్య. మమ్మీ నో అంటవేంటి? ఆయన నీకు కొనేది డాడీ కదా అన్నాడు వీర్ కూతురి వైపు చూస్తూ. ఆ మాటకి వన్య తండ్రి వైపు చూసి నవ్వుతూ తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టి లవ్ యూ నాన్న అంది వన్య. ఏంటే బొమ్మ కొనిస్తాననగానే లవ్ యూ నాన్న, మరి నిన్న నాకు లవ్ యూ చెప్పావు? నీకు లవ్ క్యాన్సిల్ అయింది అంది వన్య క్రాస్ ఫింగర్ చూపిస్తూ. కూతురి వేషాలకి నవ్వుకుంటూ చూస్తూ ఉంది మైథిలి. కమ్ కమ్ మనం మాల్ గో అంటూ తొందర చేయటంతో ఇక మైథిలి లేచి పాపని రెడీ చేసేసి తను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. వీర్ కూడా భార్య రాగానే ఫ్రెష్ అయ్యి కిందకి దిగాడు. ఇక ముగ్గురు టిఫిన్ తినేసి అక్కడి నుంచి షాపింగ్కి స్టార్ట్ అయ్యారు. ముందుగా షాపింగ్ మాల్కి వెళ్ళి విహాన్ కోసం డ్రెస్ తీయాలి అనుకున్నారు. అమ్మా నాకు న్యూ డ్రెస్ వాంట్ అంటూ గోల చేయడం స్టార్ట్ చేసింది వన్య. వన్య బంగారం నీకే డ్రెస్ కావాలి తీసుకో అన్నాడు వీర్ కూతురి వైపు చూస్తూ. ఆ మాటకి వన్య తండ్రి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి గర్ల్స్ సెక్షన్ వైపు వెళ్ళింది. ఏం డ్రెస్ తీసుకుంటావు? ఫ్రాక్ తీసుకుంటావా లేదంటే జీన్స్ టీషర్ట్ తీసుకుంటావా? ఏం తీసుకుంటావు అంటూ వీర్ అడగడంతో పాప చుట్టూ చూస్తూ ఉంది. అక్కడ డిస్ప్లేలో ఒక చిన్న పాప బొమ్మకి సిండ్రిలా ఫ్రాక్ వేసి ఉండటంతో వన్య ఆ డ్రెస్ వైపు చూసి నవ్వుతూ నాన్న ఐ వాంట్ దట్ బొమ్మ డ్రెస్ అంటూ తండ్రికి చూపించి అడగడంతో వీర్ ఆ డ్రెస్ని ప్యాకింగ్ చేయించాడు. ఇక్కడ మైథిలి విహాన్ కోసం ఒక సూట్ మోడల్ డ్రెస్ తీసి వీర్ ఇంకా వన్య ఇద్దరికి ఆ డ్రెస్ చూపించింది. ఈ డ్రెస్ కన్నయ్యకి చాలా బాగుంటుంది కదా, మీరేమంటారు అడిగింది మైథిలి. చాలా బాగుంది అన్నాడు వీర్. ఇంతకీ తమరి కూతురు ఏం డ్రెస్ తీసుకుందో మాకు చూపించరా అడిగింది మైథిలి భర్త వైపు చూస్తూ. ఇక వీర్ కూడా వన్య ఎంచుకున్న డ్రెస్ తనకి చూపించడంతో అబ్బా చాలా బాగుంది, రేపు విహాన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ వేసుకో చాలా బాగుంటుంది అంది మైథిలి. ఓకే అంది వన్య. ఇక డ్రెస్సులు రెండు ప్యాకింగ్ చేయించేసి భార్యని కూతుర్ని తీసుకొని బొమ్మల షాప్కి వెళ్ళాడు. అక్కడ కూడా వన్య గోల పెట్టి మరీ తన కోసం ఒక రెండు బొమ్మలు కొనిపించుకుంది. మైథిలి కూతురి వైపు సీరియస్గా చూస్తూ ఉంటే వీర్ మాత్రం కూతురు వైపు చూస్తూ బంగారం మీ మమ్మీ ఎప్పుడూ అలాగే ఉంటుంది లేరా, కానీ బొమ్మలు చాలా బాగున్నాయి, నువ్వు హ్యాపీగా వీటితో ఆడుకో అన్నాడు వీర్. వన్య తండ్రి మాటలకి నవ్వుతూ తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టింది. వీర్ కూడా కూతురి వైపు చూస్తూ తను కూడా కూతురికి ముద్దు పెట్టాడు. అయిపోయిందా మీ నాన్న కూతుర్ల సెంటిమెంట్, ఇంక వెళ్దాం ఇంటికి అంది మైథిలి సీరియస్గా. వెళ్దాం వెళ్దాం, కాకపోతే ముందు గోల్డ్ షాప్కి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్దాం అన్నాడు వీర్. ఎప్పుడు గోల్డ్ షాప్కి ఎందుకు వీర్ అడిగింది మైథిలి. అరే వాడు నా మేనల్లుడు అండ్ నేను నా మేనల్లుడి బర్త్డే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నా, సో ఆ మాత్రం కూడా గిఫ్ట్ ఇవ్వకపోతే అస్సలు బాగోదు మైథిలి అన్నాడు వీర్. ఓ అలా అంటావా, ఓకే ఓకే అంది మైథిలి. అక్కడి నుంచి గోల్డ్ షాప్కి వెళ్ళి బాబు కోసం ఒక చైన్ తీసుకొని పాప కోసం కూడా ఒక చైన్ తీసుకొని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేశారు. వీళ్ళు ఈ షాపింగ్ అంతా చేసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం అవ్వటంతో భోజనం తినేసి మైథిలి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ పెట్టింది. ఇక చందన ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పటంతో ఇంటికి వెళ్ళారు ముగ్గురు. ఇదిగో వీడు గోల పెట్టేస్తున్నాడు, నువ్వే వీడికి షాపింగ్ చేయించాలంట, లేదంటే డ్రెస్ కొనుక్కోడంట వేసుకోడంట అంది చందన. ఆ మాటకి మైథిలి నవ్వుతూ
విహాన్ వైపు చూస్తూ, విహాన్, అత్త నీకోసం ఒక డ్రెస్ కొన్నది. అది నీకు నచ్చిందో లేదో చెప్పు అంటూ తను కొన్న కోట్ డ్రెస్ తీసి బాబుకి చూపించింది. చూడు బాగుందా కన్నయ్య అడిగింది మైథిలి బాబు వైపు చూస్తూ. ఆ డ్రెస్ చూసిన బాబు చప్పట్లు కొడుతూ సూపర్ అత్త అన్నాడు ముద్దుగా. అత్త నా డ్రెస్సి అంటూ వీర్ మొబైల్లో ఫోటో చూపించింది చందనాకి. చాలా బాగుంది బంగారం, రేపు ఈ డ్రెస్ పార్టీకి వేసుకుంటావా? అమ్మా సే పార్టీ వేరని అంది వన్య. అమ్మా రేపు అంతా ఈ డ్రెస్ని వేర్ నేను అన్నాడు విహాన్ తల్లి వైపు చూస్తూ. నీకు మీ అత్త కొంటేనే నచ్చుతుందారా? అలాంటి డ్రెస్సే నేను కూడా కొంటే అసలు వద్దు అనేసావు అడిగింది చందన కొడుకు వైపు చూస్తూ. ఆ మాటకి వాడు తల్లి వైపు సీరియస్గా చూస్తూ మైథిలికి దగ్గరగా వెళ్ళిపోయి తన వడిలో కూర్చొని తన మెడ చుట్టూ చేతులు వేస్తూ ఉన్నాడు. చందు, ఏంటి నువ్వు కూడా పాపం వాడిని భయపెట్టేస్తున్నావా ఏంటి అడిగింది మైథిలి ఫ్రెండ్ వైపు చూస్తూ. ఒసేయ్, వాడెక్కడైనా నాకు భయపడుతున్నట్టు కనిపిస్తుందా? అసలు వాడు నాకే మాత్రం భయపడటం లేదు. నీకు అలా అనిపిస్తుంది అంతే. చూడు, భయపడిన వాడు ఎక్కడైనా సీరియస్గా చూస్తాడా? భయంగా చూస్తాడు. నీ ముద్దుల అల్లుడు మాత్రం చూడు నా వైపు ఎలా సీరియస్గా చూస్తున్నాడో అంది చందన. ఆ మాటకి వాడు మైథిలి వైపు అమాయకంగా చూస్తూ ఉన్నాడు. విహాన్ బిహేవియర్కి నవ్వుకుంటూ ఉన్నారు అందరూ. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను.